వస్తే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తుంగబాల్ గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, గణపతి బప్ప మోరియా కావాలయ్యా ఊరియా అంటూ అటు అసెంబ్లీ దగ్గర రచ్చరచ్చ చేశారు, ఇటు వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ ముంగట చేశారు, సెక్రటరియట్ ముంగట చేశారు. సో ఏం చెప్తారు? ఎలా వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏర్పడాక 20 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా దాదాపు ఏ పంటకు కూడా తగిన సమయంలో రైతులకు ఏం కావాలనో తెలియనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు ఏం కావాలి, సకాలంలో ఎరువులు అందించినట్టయితే, విత్తనాలు అందించినట్టయితే రైతులు తమ పని తను చేసుకుంటారు. ఈయన పెట్టినటువంటి రైతు భరోసా అని చెప్పి రైతు భరోసా 3 నుంచి 4 సార్లు ఎగ్గొట్టాడు. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు సకాలంలో ఇవ్వకుండా ఇలా ఏప్రిల్ మే నెలలో తెచ్చిపెట్టుకుంటే ఇలా రైతులకు సంబంధించిన యూరియా సకాలంలో రావడం వల్ల రైతులు ఎక్కడ కూడా చేసుకోనికి అవకాశం వాళ్ళు వేసినటువంటి పంటకు యూరియా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎక్కడ చూసినా ఉమ్మడి 10 జిల్లాల్లో, ఖమ్మం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఏ జిల్లాలో చూసినా యూరియా కొరత పైన వానలు పడుతుంటే వానలో సైతం రైతులంతా కూడా నిలబడితే ఎక్కడ కూడా యూరియా దొరకని పరిస్థితి ఉంది. ఇలా ఈ రాష్ట్రం ఏమవుతుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతారు. ఆ రైతుల కోసం మా పార్టీ నాయకులు ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇలా అసెంబ్లీలో మాట్లాడమని అసెంబ్లీ దగ్గర పోయి ఇలా రైతాంగం సంబంధించిన కమిషనర్ కూడా కలవడం జరిగింది. ఎక్కడ కూడా వీళ్ళని అక్కడ అడ్డుకోవడం అంటే కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా ఇలా పోలీసులు ఎక్కడ పోతారో ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఎక్కడ ఓనియకుండా వీళ్ళను అణిసివేసే దొరుకుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఎవరిని అక్కడ పోతే రైతులను ఇక్కడ కనీసం ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి అడుగుదామంటే కూడా ఇలా అక్రమంగా అరెస్ట్ చేసుకొని ఇలా పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ పంపిపోయాడు. అంటే ఇలా నియంత్ర పాలన, ఇలా ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇలా మాటలు ఇంద్రమ్మ పాలన అని చెప్పి మాట్లాడి ఇలా నిర్బంధ పాలన, ఇలా రైతాంగం కావచ్చు, ఇలా మహిళలు కావచ్చు, ఇక్కడ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రతి దగ్గర కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కేవలం పోలీసులను పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సిన ఈయన ఇచ్చినటువంటి హామీల మీద ఎవరు అడగకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం. అదేవిధంగా ఇలా మీరు ఇలా సకాలంలో ఇలా దేశంలో పంజాబ్ రాష్ట్రానికి మించి ఇలా తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండో తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారతదేశ ప్రజలంతా చూసారు. ఇలా మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చానని ఈయన రేవంత్ రెడ్డి గారు పాడి ఉండే అదే పాత రోజులు ఇలా మళ్ళీ తీసుకొచ్చినట్టు పరిస్థితులు చూస్తున్నాం. ఇలా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి, తెలంగాణ రైతాంగం ఏ విధంగా ఉండనో మళ్ళీ ఈ 20 నెలలుగా రైతులకు సకాలంలో యూరియా అందించండి ముఖ్యమంత్రి ఎందుకే ఈ రాష్ట్రానికి నీవు కేంద్రంతో మాట్లాడి, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి సమయానికి యూరియా ఏ టైంలో యూరియా అవసరం ఉంది, ఈ టైంలో ఎంత ఈ పంట గతంలో ఎంత పంట మనం సాగు చేసినాము, ఈ సంవత్సరం ఎంత పంట సాగు చేస్తున్నాము, ఎంత యూరియా అవసరం ఉంది, గతంలో ఎంత యూరియా వాడినాము, ఇప్పుడు ఎంత యూరియా అవసరం ఉంది, కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని మేము అడుగుతున్నాం. అంటే ఇలా ఈ రాష్ట్రం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడే రాష్ట్రం. ఇలా రైతులంతా కన్నీళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితిలో మనం ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత కరువు ఎందుకు వచ్చిందన్న? బర్త్డే సెలబ్రేషన్లో కూడా యూరియా బత్తాలు ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఎప్పుడైనా ఉండేనా బీఆర్ఎస్ పార్టీ రూలింగ్? నేను అదే అంటున్నాను కదా, గతంలో కేసీఆర్ గారికి రైతుల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు, ఒక రైతు నాయకుడిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు రైతులకు ఏ కష్టం రాకుండా రైతాంగాన్ని తీర్చిదిద్ది దేశంలోని రైతుల వ్యవస్థ తెలంగాణ వైపు చూసేటట్టు కేసీఆర్ గారు చేసిండు. ఈ 20 నెలలుగా ఈయన చేస్తుంది ఏంటంటే ఈయనకు రైతుల గురించి తెలియదు. ఈయన నేను దొర, నేను రెడ్డి, నేను వ్యవసాయ కుటుంబం అంటాడు కానీ ఈయనకు తెలియదు. ఈయనకి ఎక్కడ కాలు భూములు ఉంటే ఫ్లాట్లు కొట్టాలి అమ్ముకోవాలి తప్ప ఈయనకు రైతుల గురించి తెలియదు. సరే తెలియకుండా కనీసం అధికారుల నుంచి చర్చించి అవగాహన మార్చి ఏప్రిల్ నెలలో వీళ్ళకి కావాల్సినటువంటి ఈ గతంలో ఏ పంట వేస్తారు, ఇప్పుడు ఏ పంట వేస్తారు, ఎంత సాగు చేస్తారు, ఎంత యూరియా అవసరం ఉంది, ఆ యూరియాను ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడితే ఈయన ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఇలా ఈ ముఖ్యమంత్రి ఎందుకు అని చెప్పేసి ఎక్కడికక్కడ రైతులు చాలా అంటే రోడ్ల మీదకి వచ్చి కన్నీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి, కొంతమంది అందులోనే ఆ లైన్లో క్యూలో నిలబడేసి స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇలా ఎందుకు వస్తుందంటే ఈయన అవగాహన లేని ముఖ్యమంత్రి ఇలా అవకాశం తీసుకొని ఈయన కనీసం అవగాహన లేదు రైతులు ఏ టైంలో ఏ పంట వేస్తారు, ఎంత యూరియా అవసరం ఉంటుంది, కనీసం అధికారులను పిలుచుకొని మాట్లాడే పరిస్థితి కూడా నేను లేను. కేవలం మీరు అంటారు కదా ఇలా బర్త్డే పార్టీలలో కూడా అంటే ఇలా మొత్తం బ్లాక్ దందా నడుస్తుంది. ఇలా బ్లాక్ దందా అయిపోయింది. యూరియా వచ్చినటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు బ్లాక్ దందా చేస్తారు. వచ్చిన యూరియాను కూడా రైతులు ఎక్కియకుండా ఒక నాయకుని ఇంట్లో కొన్ని సంచులు లోడు పెట్టుకుంటాడు, ఒక నాయకుని ఇంట్లో కొన్ని సంచులు. అంటే వీళ్ళు వచ్చిన యూరియాను కూడా సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయక కూడా ఈ రైతులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. అంటే రైతులంతా గమనిస్తారు. అంటే గతంలో
కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు ఏ విధంగా రైతాంగం అంతా ఏ విధంగా సకాలంలో నీళ్ళు ఇవ్వడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతును రాజుగా మార్చాలని ఒక ఆలోచనతో సకాలంలో రైతు ఏ టైంలో నీళ్ళు అవసరం అని చెప్పి కాలువల ద్వారా నీళ్లు పంపాడు. ఈయన కనీసం కాళేశ్వరం ద్వారా ఈయన నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇలా కనీసం నువ్వు మళ్ళీ కాళేశ్వరం కూలిందని చెప్పి కనీసం రైతులకు యూరియా ఇవ్వాలి కదా. నువ్వు కేంద్రంతో మాట్లాడి వాళ్ళు పంట పండు సరే రైతు ఏది వ్యవసాయం అనేది వర్షం మీద ఆధారపడి ఏదో వ్యవసాయం నాటేసుకుని ఆయన పత్తి వేసిన ఆయన కనీసం సకాలంలో యూరియా ఇవ్వాలి కదా. యూరియా కేంద్రంతో మాట్లాడి నువ్వు మార్చి ఏప్రిల్లో ఏ టైంలో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కావాల్సిన గోదాంలలో పెట్టుకొని ఇలా రైతులకు యూరియా ఇవ్వాలి. కనీసం నువ్వు ఆ యూరియా కూడా తెప్పాలని దద్దమ్మ ఇవ్వాలి. నువ్వు అవసరమా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఇక రైతుల సమస్య యూరియా ఇవ్వలేని మా నాయకుడు మాట్లాడి యూరియా తెచ్చి ముందు పెట్టుకుంటే బుక్కుతాడా? ఎవడు బుక్కడు కదా. యూరియా తీసుకుపోయి వాడుకోవడానికి రైతులు వాడుకోవాలి. ఆ రైతులకు కూడా ఏ విధంగా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలో అంతే వాడతారు. నీకు ఎకరానికి ఎంత వేయాలో అంతే వేస్తారు. యూరియా కూడా ఎక్కువ తక్కువ వేస్తే కూడా పంట నష్టం వస్తుంది. కాబట్టి నువ్వు కనీసం కావాల్సిన యూరియా కూడా ఇవ్వకుండా, నువ్వు కనీసం కావాల్సిన యూరియా తెప్పియకుండా నువ్వు ఉండడం అవసరం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాం. రైతుల పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇంకోటి గురుకులాలలో నిన్న కూడా కొన్ని విద్యార్థులకు సంబంధించినటువంటి అవకతవకలు ఇబ్బందులు చనిపోయిన పరిస్థితులు కూడా చూస్తాను. ఇలా గురుకులాల పరిస్థితి పూర్తిగా ఇలా ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గురుకులాలు పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. నిన్న కూడా మళ్ళీ జగిత్యాలలో ఒక విద్యార్థి చనిపోయినటువంటి పరిస్థితి. ఇలా వందలాదిగా మంది విద్యార్థులు చనిపోతుంటే ఇలా చూసినట్టయితే చాలా బాధేస్తుంది. అంటే గురుకులాల పరిస్థితి కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో కింది స్థాయి వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలంతా కూడా ఉన్నత విద్య నోసుకుంటలేరని చెప్పేసి గురుకులాలు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 200 గురుకులాల నుంచి 1000కి పైగా గురుకులాలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు తీసుకొచ్చి ఒక గురుకులంలో ఒక విద్యార్థికి దాదాపు 1,00,000 పైన ఖర్చు పెట్టి గురుకులాలను తీర్చిదిస్తే ఈయన 20 నెలలుగా మొత్తం పిల్లలంతా కూడా డ్రాప్ అవుట్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ బాగలేక దాని మీద కనీసం సమీక్ష చేస్తే కదా ఎక్కడ ఏ లోపం వచ్చిందో ఇప్పటి వరకు కూడా ఆయన సమీక్ష చేయలేని పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా కనీసం సరే సంక్షేమ మంత్రి ఇచ్చారు, సంక్షేమ మంత్రిని పిలుచుకొని ఎందుకు ఈ గురుకులాలలో ఇబ్బంది జరుగుతుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంటారు విద్యార్థులు, ఎందుకు ఇంట్లో జరుగుతుంది, ఇన్ని సందర్భాలుగా ఇట్లా జరుగుతుంది 20 నెలలుగా, ఎందుకు గతంలో మంచిగా నడిచినా ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు అని ఒక్కసారి సమీక్ష చేస్తే కదా ఆ గురుకులాలను పట్టించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ కేసీఆర్ గారు తెచ్చారు కాబట్టి ఆ గురుకులాలను పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని దాని ఏమంటారు కదా ఒక వక్రబుద్ధి. అంటే రేవంత్ రెడ్డికి పేదలు చదివేటువంటి దాన్ని పట్టించుకోవద్దని చెప్పేసి ఆ గురుకులాల మీద కనీసం సమీక్ష చేయకుండా గురుకులాలను ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేస్తే గురుకులాల్లో పోయి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా పిల్లలు పోయి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో లేకపోతే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో పోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి గురుకులాల పరిస్థితి ఈ విధంగా ఉంది, రైతుల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే మహిళలకు ఇస్తున్నటువంటి మహిళలకు సంబంధించింది కూడా ఈయన ఇవ్వకుండా అంటే ఎవరిది కూడా ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. రేవంత్ రెడ్డి పాలన మీద ఈ ప్రజలంతా చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నాం రాబాయ్, రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి ఖచ్చితంగా త్వరలోనే చెప్తారు.